విశాఖపట్నంలో కార్మిక, కర్మాగారాల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విస్తృతంగా పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నగరానికి చేరుకున్న మంత్రి పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రద్దీగా ఉండే ప్రాంతాలైన జగదాంబ కూడలి, పూర్ణ మార్కెట్, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు తదితర ప్రదేశాల్లో మంత్రి సుభాష్ స్వయంగా పర్యటించి కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కార్మికులు ఈశ్రమ్ కార్డులు కలిగి ఉన్నారా లేదా అనే విషయాన్ని ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. పూర్ణ మార్కెట్ ప్రాంతంలో కార్మిక శాఖ అధికారులతో కలిసి పలువురు కార్మికులకు ఈశ్రమ్ కార్డుల నమోదు ప్రక్రియను అక్కడికక్కడే నిర్వహించారు. ఈ కార్డుల ద్వారా లభించే ప్రయోజనాలను మంత్రి కార్మికులకు వివరించారు. ఈశ్రమ్ కార్డు లేనివారు అవసరమైన ఆధారాలు సమర్పించి తక్షణం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. మీకు రేపు పొద్దున్న మీ కుటుంబానికి మీకు ఏమైనా అయితే మీ కుటుంబానికి భరోసా ఉండాలి కదా. సో మీరు దాంట్లో నమోదు చేసుకుంటే నేను డబ్బులు ఇవ్వకుండా మీ ఆధార్ కార్డు ఏంటంటే నమోదు చేస్తాను. మీకు ఏమన్నా అయితే 2 లక్షల రూపాయలు ఇస్తారు. యాక్సిడెంట్ పాలసీ సహజ మరణం అయితే 1 లక్ష రూపాయలు ఇస్తారు. అలాగే మీరు ఏ వృత్తి చేసుకుంటున్నారో దాంట్లో నైపుణ్యం సంపాదించడానికి క్లాసెస్ ఇచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తారు. ఏమన్నా అక్కడ బోర్డు అనేది పెడుతున్నారు, బోర్డు అని ఒకటి పెడుతున్నారు. దాంట్లో మిమ్మల్ని నమోదు చేస్తారు. నమోదు చేసి మీకు ఏమైనా పథకాలు ఉన్నా ఏమన్నా కూడా మీకు ఇస్తారు. మీకు ఏం ఖర్చు అవ్వదు. ఒక ఆధార్ కార్డు ఇంటి లేబర్ ఆఫీస్కి వెళ్ళి నమోదు చేసుకోవాలి. దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, ఫోన్లో ఉన్న పర్లేదమ్మా ఉన్నాయా? మీకు ఇప్పుడు అయిపోద్ది వెంటనే. ఎందుకు పని చేస్తావా అన్న? ఇలా సైడ్కి వచ్చాను అన్నాను బాబు. నీకు ఆధార్ కార్డు ఉన్నప్పుడు దగ్గర నువ్వు ఈశ్వరం పోర్టల్ అని ఒకటి ఉంటుంది, అది అందులో నమోదు చేసుకునే వాళ్ళు పేరు చేసుకోవాలి. అందులో నువ్వు ఆధార్ కార్డు పెట్టుకుని ఏ డబ్బులు లేకుండా లేబర్ ఆఫీస్కి వెళ్తే నేను నమోదు చేస్తాను. రేపు పొద్దున్న నీకు అడగనండి ఈశ్వరం పోర్టల్లో నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తమ తమ కుటుంబాల యోగక్షేమాలు ఆలోచించి మీరు ఖచ్చితంగా ఈశ్వరం పోర్టల్లో నమోదు అవ్వాలి. 88 లక్షల మంది నమోదయ్యారు. సుమారు ఇంకా 78 లక్షలు 72 లక్షల మంది నమోదు కావాల్సి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబాలని దృష్టిలో పెట్టుకుని అలాగే మీ యొక్క ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి అలాగే భవిష్యత్తులో లోన్లు పొందడానికి అనార్గనైజ్డ్ వర్క్ వెల్ఫేర్. నమస్కారం మీడియా మిత్రులందరికీ. ఈరోజు అసంఘటిత కార్మికులకి ఈశ్రమ్ పోర్టల్ వల్ల ఈశ్రమ్ పోర్టల్ నమోదు చేయడం జరుగుతూ ఉంది. అయితే సంఘటిత కార్మిక శాఖలో సంఘటిత అసంఘటిత కార్మికులు అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. సంఘటిత కార్మికులకి సుమారు 15 లక్షల మంది ఉన్నారని నిర్దిష్టంగా గణాంకాలు ఉన్నాయి. వాళ్ళకి ఈఎస్ఐ ఇంప్లిమెంట్ అవుతుంది. వాళ్ళు ఇన్స్టిట్యూట్ పర్సన్స్గా నమోదు అవుతారు. అయితే అసంఘటిత కార్మికుల్లో భవన నిర్మాణ కార్మికులతో సుమారు భవన నిర్మాణ కార్మికులు ఈ రోజు వరకు 18,50,000 మందిగా నమోదు కాబట్టారు. అయితే అసంఘటిత కార్మికులు ఏ రకంగా నమోదు చేసుకోవాలి, వాళ్ళ డేటా కూడా ఎక్కడ లేని పరిస్థితి. దానికి ఒకే ఒక మార్గం, ఒకవేళ వాళ్ళు గుర్తించబడితే వాళ్ళు నమోదు చేసుకోగలిగితే వాళ్ళు ఏ పని చేస్తున్నారు, వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని ఎలా ఆదుకోవాలనేది ఒక కార్యాచరణ రూపొందించవచ్చు. అయితే ఇక్కడ అసంఘటిత కార్మికులు ఎక్కడా కూడా నమోదు చేసుకోవట్లే. దీని మీద అవేర్నెస్ రావట్లే. అసంఘటిత కార్మికులు ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి అందరూ తప్పనిసరిగా. దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా యాక్సిడెంటల్ డెత్కి 2 లక్షలు ఉచితంగా ఒకసారి ఈశ్రమ్ పోర్టల్లో నమోదైతే సుమారు ఈ రోజుకి 88 లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్లో ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. అయితే టార్గెట్ మనకి ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ 1,50,00,000 మంది టార్గెట్ ఇవ్వగా 88 లక్షల మంది నమోదు చేసుకున్నారు. కేవలం దయచేసి మీ కుటుంబాలు మీ పిల్లల గురించి ఒకసారి ఆలోచించండి. ఈ ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకునే దాంట్లో
రిజిస్ట్రేషన్ ఫీజు ఏమి తీసుకోం, అది పూర్తిగా మీ ఆధార్ కార్డు పెట్టుకుని లేబర్ ఆఫీస్ దగ్గరికి వస్తే ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయబడుతుంది. తద్వారా 2 లక్షల రూపాయలు మీ మరణానంతరం, 2 లక్షల రూపాయలు, ఒకవేళ సహజ మరణం అయితే 1,00,000 రూపాయలు, పూర్తి వైకల్యం అయితే పాక్షిక వైకల్యం అయితే 1,00,000 రూపాయలు, పూర్తి వైకల్యం అయితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో నమోదు చేసుకున్న తర్వాత ఏదైతే యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది ఒకటి ఇస్తారు. దేశవ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పథకాలన్నీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఈ ఆధార్ కార్డ్ టైప్ లో ఇది ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ తీసుకున్నట్టయితే